సో ఇప్పుడు ఎక్కడికక్కడ మాకు క్యూరియాసిటీ ఏంటంటే ప్రదీప్ గారు, మీరు ఎక్కడికక్కడ పరిస్థితుల్ని ఇది ఇలా అని అర్థం చేసుకుంటూ అక్కడక్కడ అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయారా? ఎక్కడైనా మీకు సంఘర్షణ వచ్చి, లేదు బాగా దుఃఖం వచ్చో, ఆవేదన వచ్చో, కోపం వచ్చో జరుగుంటాయి కదా? అంటే నేను చెప్తానమ్మా, నా లైఫ్ రోలర్ కోస్టర్. నేను జీవితంలో 3 మేజర్ మిస్టేక్స్ చేశాను. అంటే మిస్టేక్స్ అంటే ముందుకెళ్ళి ధోని 6 కొడదాం అనుకుంటాడు, అప్పుడప్పుడు క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటాడు, అప్పుడప్పుడు క్యాచ్ అవుట్ అవుతుంది. ధోని తప్పు కాదు, అక్కడ పరిస్థితి 16 ఓవర్లు లాస్ట్ ఓవర్లో కొట్టకపోతే నా టీం గెలవదనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్ళి కొడతారు. అలా నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా, అవి బ్లో అవుట్ అయినాయి. ఫస్ట్ రిస్క్ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియోని కొన్నాను 1991లో. ఆ రోజు దేశం కాలమాన పరిస్థితి ప్రకారం అక్కడ ఉన్న స్టూడియో మొత్తం, ఇప్పుడు ఇలా ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ ఇవన్నీ ఇప్పుడు కొత్త, అప్పటికే మొత్తం విత్ ఫుల్ ఫ్లెజ్డ్ 30 లక్షలు కొన్నాను. పెద్ద అమౌంట్, 30 లక్షలు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు కనీసం 3 కోట్లు 4 కోట్లు వాట్ ఎవర్ ఇస్ దట్ కొన్నాం. ఒక బ్యాంక్ లోన్ తీసుకుని మేనేజ్ చేసి ఫండ్స్తో కొన్నాం. ఇది కొన్న కరెక్ట్గా ఒక 3 నెలలకి దూరదర్శన్లో ఎవరో కోర్టు కేసేసి దూరదర్శన్లో సీరియల్స్ ఆగిపోయినాయి. అన్ని చిన్న చిన్న పనులు వచ్చి మెయింటెనెన్స్ జీతాలు తప్ప బ్యాంక్ లోన్ తిరిగి కట్టడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాం. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దూరదర్శన్ ఓపెన్ మళ్ళీ ఏదో సెటిల్మెంట్ అయింది, అన్ని కొత్త సీరియల్స్ వచ్చాయి. నాకే 6 వచ్చినాయి సీరియల్స్, అన్నీ వచ్చాయి. అమ్మయ్య ఇంకా మన కష్టాలు తీరిపోతాయి అనుకున్న టైంలో దూరదర్శన్ నా దగ్గర లో బ్యాండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇది పనికిరాదు, మీరందరూ హై బ్యాండ్లో తీయాలి అన్నారు. సో నేను కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందర కూలిపోయింది. ఇవాళకి కూడా 30 లక్షలు ఆ రోజు వర్తున్నవి మా ఆఫీస్లో ఇంకా మాన్యుమెంట్స్లో దాచిపెట్టుకున్న, ఒక్కటి కూడా అమ్మలా. ఆ కెమెరాలు ఎడిటింగ్లు అన్నీ కూడా. సో ఇది రికవర్ అవ్వడానికి కొంతకాలం పట్టింది. న్యాచురల్ కదమ్మా, ఫస్ట్ జనరేషన్ బిజినెస్ వాళ్ళం మనం. కింద పడితే మనం సినిమా కాదు కదా, కొట్టు తొడగొట్టు డ్యామును పడగొట్టు అంటే ఒక పాటలో రికవర్ అవ్వడానికి. దిస్ ఇస్ లైఫ్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఒక కాలు విరిగితే ఆ కాలు అతుక్కుని మనం ఒక వాకర్ పట్టుకుని దాని తర్వాత కుంటుకుంటూ దాని తర్వాత నడిచి దాని తర్వాత తిరిగి పరిగెత్తడానికి ఒక టైం పడుతుంది. 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, ఆడదు. సిమిలర్లీ నేను రికవర్ అవ్వడానికి ఒక 6-7 ఇయర్స్ పట్టింది నాకు. అప్పుడు నన్ను ఆదుకున్నది నా కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్. హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ లేరు. స్పెషల్లీ అప్పుడు హర్షద్ మెహతా దయ వల్ల పబ్లిక్ ఇష్యూ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఫిల్మ్ మేకర్ని అవటం వల్ల ఆల్ ఓవర్ ఇండియా నాకు ఆఫర్స్ రావటం వల్ల, బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. కరెక్ట్. సో అలా నన్ను రికవర్ అయ్యా. దిస్ ఇస్ మై ఫస్ట్ మిస్టేక్. మళ్ళీ సూపర్ లేటివ్ స్టేజ్ 96లో చాణక్య అనే సీరియల్ తీస్తే, చాణక్య అనే సీరియల్కి మా ఇంటికి వచ్చి ఎపిసోడ్కి 1,02,000 ఇవాళ కూడా ఇవ్వటం అంత. మా ఇంటికి వచ్చి అంత పీక్ స్టేజ్ చూశాను. 6 నంది అవార్డులు వచ్చాయి ఒక చాణక్య. టోటల్ 14 వచ్చినాయి నాకు ఇప్పటిదాకా. 6 అంటే నాకు 400, నారాయణ రెడ్డి గారికి పాటకి, శోభాకి మేకప్కి ఇలా 6 అవార్డ్స్ వచ్చినాయి మొత్తం అంతా నంది అవార్డ్స్. ఈ స్థితి అంతా దాటి నేను 98-99లో ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ చేశాను. నాకు తెలిసి నా లైఫ్లో ద బెస్ట్ ప్రొడక్షన్ అదే. యాజ్ అన్ యాక్టర్ బెస్ట్ చాణక్య, యాజ్ ఎ డైరెక్టర్ బెస్ట్ పెళ్లి పందిరి. నా లైఫ్లో ఎన్నో చేస్తుంటా కదమ్మా అన్నీ. ఎందుకంటే ఆ సీరియల్లో నేను, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్బలైక్ సుధాకర్ గారు ఇట్లాంటి కాస్టింగ్తో పాటు వీరేంద్రనాథ్ గారు స్క్రీన్ ప్లే రాశారు, సిరివెన్నెల గారు పాటలు రాశారు. మ్యూజిక్ ఎవరు చేశారు అంటే బాలుగారు పాడారు, దట్ ఈస్ ద డిఫరెంట్. మ్యూజిక్ ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ కాంబినేషన్లో జీవితంలో ఎప్పుడు ఎవరు ఊహించనిది ఒక టెలివిజన్ సీరియల్కి నేను చేయగలిగా. డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు. దాన్ని అద్భుతం. ఆయన అద్భుతమైన సంగీత ఒక ప్రదీప్, ఒక ఆర్డినరీ ఇతను. ఆయన బాలుగారిని నేను మ్యూజిక్ చేయమని అడిగాను, నాకున్న చనువు కొద్ది. ఉండు నాకంటే పెద్దవాడిని తీసుకొస్తా నీకు అన్నారు. ఆయనకి ఎప్పటి నుంచో చేయాలని కోరికుంది, నువ్వు సీరియలే కాబట్టి రిస్క్ లేదు, ఆయన ఎలా చేసినా అని చెప్పారు. అంటే నేను సీరియల్లో ఫస్ట్ నుంచి కూడా అమ్మ ఒక చరిత్ర ఏంటంటే, నేను ఇఫ్ యూ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్ ఫస్ట్ సీరియల్ తీసిన ఒట్టి టైటిల్ సాంగ్ మాత్రమే అందరు రికార్డ్ చేసేవారు. నేను సినిమాలో లాగా సందర్భోచితంగా 5-6 పాటలు పెట్టేవాడు. 13 ఎపిసోడ్లోనే 5 పాటలు పెట్టాను. అలా ఇప్పటిదాకా ఒక 100 పాటలు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మేము చేసుకున్నాను అనమాట. సో ఈ పెళ్లి పందిరి సీరియల్లో కూడా అదే 5 సాంగ్స్ ఉన్నాయి. 3 సిరివెన్నెల గారు రాశారు, 2 సామవేద షణ్ముఖ శర్మ గారు రాశారు. ఈ 5టిని మన సంగీతం గారు కంపోజ్ చేశారు, మొత్తం మ్యూజిక్ చేశారన్నమాట. అలాంటి రేర్ కాంబినేషన్లో జీవితం గుర్రాల మీద, పంచగుర్రాల మీద వెళ్తుంటే ఇంతకంటే బెస్ట్ చేయాలని అచ్యుత్, నేను, అశోక్ కుమారు, కాదంబరి కిరణ్ ఒకసారి వాసవి
టీవీ అవార్డ్స్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్ కింద పిలిచాం. నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మారుతున్న కాలంతో నేను ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, నేను అమెరికాలో వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక్క టీవీ సీరియల్లో యాక్ట్ చేయాలని నాకు ఉంది అని అన్నారు. అంతే, స్వాతికిరణంలో కమల్ హాసన్లాగా నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన నొప్పించేసాం. మరి ఇంత పెద్ద నాగేశ్వరరావు గారిని తీసుకొస్తుంటే కథ ఎవరు చెప్పాలి అంటే పరుచూరు బ్రదర్స్ని ఒప్పించాం. కెమెరా ఎవరు చేయాలంటే దివాకర్ ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర దాంట్లో దివాకర్ని ఒప్పించు. మ్యూజిక్ ఎవరు చేయాలంటే వందే మాతరం శ్రీనివాస్. జాలాది గారితో పాటలు. ఎవరెవరు స్టార్ కాస్ట్ అంటే నేను, అశోక్ కుమారు, అచ్యుతు, కిరణ్, సుమ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దిగ్గజం ఒక 3 రోజులకు ఒక్కొక్క ఎపిసోడ్ తీసేవాళ్ళం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు 3 ఎపిసోడ్లు తీస్తారు, అప్పుడు 3 రోజులు. ఇంత పెద్ద బడ్జెట్తో అత్యద్భుతంగా జనాదరణ పొంది బ్రహ్మాండంగా చేసిన సీరియల్ నాకు ₹1 కోటి నష్టాన్ని తెచ్చింది. కారణాలు వెళిద్దాం, నష్టం వచ్చింది అంతే. అంటే నష్టాలంటే మీరు ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల. ఇప్పుడు ఒక టెలివిజన్ ఇండస్ట్రీ ఒక బెలూన్ అమ్మా, నీకు పెద్ద బెలూన్ రావచ్చు, నాకు చిన్న బెలూన్ రావచ్చు. ఆ బెలూన్లో ఎంత గాలి వాడాలో అంతే గాలి వాడాలి. కానీ కమిషన్ ప్రోగ్రామ్ కిందకి లేదమ్మా, స్పాన్సర్డే. సో వాళ్ళు ఇచ్చే టైం ఎంత ఉంటుంది? స్పాన్సర్డ్ ఒక 2 నిమిషాలు ఉంటుంది కదా, దాంట్లో మనం అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు గతంగా దాని ఎవరి వల్ల అయింది, ఏమైంది, నాదే తప్పని నేను అనుకుంటాను. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జంజాల్ గారు అంటారు, మన మీద మనం జోక్ వేసుకోవడం, మన మీద మనం తప్పు తీసుకోవడం ఉత్తమం అంటారు అనమాట. నా మొహంలో ఉన్న మొహాన్ని చూసినందుకు థ్యాంక్స్ అండి ఎవరైనా. ఇప్పటిదాకా నా మొహంలో ఉన్న మొహాన్ని భరించినందుకు థ్యాంక్స్. నా మొహం అంటాం కదా, మొహం అనేవారు అనమాట. సో అలా వచ్చేటప్పటికి మళ్ళీ దీని నుంచి ఇట్ టుక్ అనదర్ 7-8 years ఫర్ మీ టు కమ్ అవుట్. సెకండ్ మిస్టేక్. ఫస్ట్ అన్నిటికీ రెండింటికంటే ముందర నా దృష్టిలో ఓన్లీ యాక్టర్ కింద నేను సినిమాల్లో నేను కంటిన్యూ అయి ఉంటే ఈ రిస్కులు, ఈ వ్యాపారాలు, ఈ స్ట్రాటజీలు, ఈ మొహమాటాలు, ఈ నెమ్మత్తనాలు, ఈ నష్టాలు, లాభాలు ఇవే ఉండేవి కాదు. యాజ్ అన్ యాక్టర్గా మిగతా యాక్టర్లాగా నేను కూడా హ్యాపీగా ఉండేవాడినేమో. అది ఫస్ట్ మిస్టేక్, వదిలి రావటం. ఫ్యామిలీ స్టార్ ప్రదీప్ గారు ఏదో కిరీటం వచ్చేది ఏముంది అందులో. అప్పటికే నన్ను అంతా అదేంటి ఫస్ట్ టైం జనరేషన్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాదా అని చెప్పేటప్పుడు 18 ఏళ్ళ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి జనాల్లో కనెక్టివిటీ అట్లా పెరిగి మంచి పేరు వచ్చింది నాకు. సో ఆ ఫస్ట్ మిస్టేక్ సినిమాలు వదిలేయటం, సెకండ్ మిస్టేక్ 3 స్టార్, థర్డ్ మిస్టేక్ నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయటం. ఈ 3 నాకు జీవితంలో నేను పోగొట్టుకున్న డబ్బు కంటే విలువైన అనుభవాన్ని ఇచ్చాయి. 100% అవును. ఇది నేను తీసుకుని చేశాను.